మనుషులకు గుణాలు సరిచేసుకోవాలనే ఆలోచన ఉండదు. దాన్ని కవర్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తుంటారు. అది ఆళ్ళకే నష్టం. బీపీలు, షుగర్‌లు, హార్ట్ అటాక్‌లు ఇయ్యే వస్తుంటాయి. ఇంకా సైడ్ ఎఫెక్ట్‌లు ఏవో ఉంటాయనుకోండి లోపల రోగాలు. అంటే నేను ఏ ఉద్దేశంతో అంటున్నానంటే ఆహ్, అత్తింటోళ్ళు ఇంత బంగారం ఇచ్చారు, పుట్టింటోళ్ళు ఇంత బంగారం ఇచ్చారు. చాలా కష్టపడి చేసేసారు పెళ్ళిళ్ళు అయిపోయింది. అయిపోయినాక ఈళ్ళంటారు మేమింత పెట్టాము అని చెప్పి మగ పిల్లోళ్ళంటారు. కానీ అమ్మాయి పెట్టినయి చెప్పరు. అమ్మాయి పెట్టినయి ఇదేంటి మేమింత కష్టపడి ఇంతిస్తే వీళ్ళు పెట్టినయి, మేము పెట్టినయి చెప్పకుండా, ఇదిగో మేము తాడు పెట్టాం, మేము ఇది పెట్టాం అని చెప్పి అంటారు. మేము పెట్టలేదా? మాయి చెప్పాలి కదా! మేమెంతో ఆహ్, ఆళ్ళే ఉన్నవోళ్ళే చెప్పుకుంటారు. మేమేమి ఇచ్చినయి చెప్పుకోరు అని చెప్పి ఆళ్ళు. అంటే నేనిది చెప్పాల్సిన అవసరం అంటే అందరికీ తెలిసిందే చెప్పాల్సిన అవసరం ఉందో లేదో కూడా తెలీదు. కళ్ళారా ఒక జీవితం నాశనం అయిపోయింది. ఎన్నో జీవితాలు ఇలాగే కొట్టుకుపోతున్నాయి. ఏం లేదు ఆహ్, మమ్మల్ని తక్కువగా చూస్తున్నారు. పెళ్లి చేసుకుంది తక్కువగా చూడటానికా? ఆ అబ్బాయికి మాట్లాడే ధైర్యం ఉండదు. ఆ అమ్మాయి మాట్లాడితే పొగరది అంటారు. పోనీ ఈ అబ్బాయి మాట్లాడితే పెళ్ళైన వెంటనే దాన్ని వెనకేసుకొచ్చేత్తన్నాడు. అత్తింటోళ్ళ మీద పడ్డాడు ఎళ్ళీడు. ఇంతకాలం చూసినోళ్ళం పోయామా అంటారు. మనుషులు అంటే ఈమె జీవితంలో చాలా కష్టపడింది అత్తగారు. పోనీ ఈళ్ళనైనా సుఖపడనివ్వచ్చు కదా! వాళ్ళకి అలాంటియి ఏమీ లేకుండా ఆళ్ళ మటికి ఆళ్ళని బతకనివ్వచ్చు కదా! పెళ్ళిళ్ళు చేసుకోపోవడానికి, చేసుకున్న తల్లిదండ్రుల దగ్గర ఉండకపోవడానికి, దూరంగా ఎళ్ళిపోవడానికి వీళ్ళ దోషం ఏం లేదంటారా గురువుగారు? పైకి ఎంత మాట్లాడుతుంటారో. ఆళ్ళే గొప్పోళ్ళలాగా. చేసియన్నీ నీచమైన వెధవ పనులు, వెధవ ఆలోచనలు. పోనీ ఏమన్నా బాగుపడి నాశనం పెట్టే ఆలోచనలు. భార్యాభర్తలు నవ్వుకోవడానికి ఉండదు. పెళ్ళైన కొత్తలో కూడా సంతోషంగా నవ్వడం, మాట్లాడుకోవడం ఉండదు. నవ్వితే ఈళ్ళిలా చూస్తుంటారు కళ్ళిలా మిర్రుబెట్టు పెట్టి. పోన్లే కొత్తలో అలాగే ఉంటారు. పాత పడితే అంతే పోద్ది. పాతయితే ఏం పోద్ది? మీరే పోగొట్టేత్తారు ముందు. ఆళ్ళకి పోదు. అంటే మీకు పోయింది కాబట్టి ఆళ్ళకి పోవాలనమాట. మనమే స్వయంగా దగ్గరుండి పోగొట్టేయాలి. రాక్షసత్వంగా లేదు. నాకర్థమైంది. ఓం శ్రీ గురు రమణ.